క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖ 32వ వార్డు అల్లిపురం ఏడుగుళ్లగుడి సెంటర్ వద్ద స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పారిశుధ్య పరిస్థితులపై స్థానిక ప్రజలతో సమీక్షించారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను స్థానికులు కలెక్టర్కి విన్నవించారు. అలాగే పారిశుధ్య సమస్యలు, నీటి ఎద్దడి వంటి సమస్యలను తెలిపారు. ప్రజల విన్నపాలు విన్న కలెక్టర్ వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారు మనకి ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నప్పటి కూడా నేను చాలా సందర్భాల్లో సార్ని రిక్వెస్ట్ చేశాను. సార్ మా వార్డులో ఒకసారి విజిట్ చేయండి సార్, అక్కడ వాతావరణం చూడండి సార్, ఏడుగుల పరిస్థితి కానీ చుట్టుపక్కల పరిసరాలు కూడా ఒకసారి చూస్తే మీకు అర్థం అవుద్దంటే అలాగైనా రాలేదు. కానీ నిన్న ఆయనకైనా సార్ ఫోన్ చేసి నాగరాజు గారు మీరు చాలాసార్లు అడిగారు రాలేకపోతే రేపు వస్తున్నానని చెప్పారు సార్. నాకు చాలా సంతోషం. వారికి ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే సందర్భంలో 32వ వార్డులో ఏడుగుళ్ళు, నేరలు కొనేరు, అల్లిపురం మార్కెట్ ఏరియా అంతా కూడా పరిశీలించి ముఖ్యంగా ఏడుగులు ప్రాంతం చూసి ఆయన చెల్లించిపోయారు. చాలా ఆయన చెప్పారు, ఏంటి ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు, నేను రావడం చాలా మంచిదైంది అన్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళ భవిష్యత్తు మారాలి, వాళ్ళ తలరాత మారి వాళ్ళకు ఉన్నతమైన స్థానంలోని వాళ్ళకి పక్క ఇల్లు కట్టించి ఇవ్వడం కోసం ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. దానికి మేము వారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా రావాల్సింది, ఆయనకి ఏదో పనుండి రాలేకపోయారు. ఆయన నోటీసులో కూడా ఉంది. ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని గురించి చాలా శ్రద్ధ తీసుకున్నందుకు వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.